హనుమంతుడు భగవంతుడి అవతారమే. అటువంటి శక్తివంతుడు తన శక్తిని మర్చిపోవడం ఏంటి? అసలు నిజం తెలుసుకోవాలంటే చివరి వరకు తప్పకుండా చూడండి. చిన్నప్పుడు హనుమంతుడు ఆకాశంలో ప్రకాశించే సూర్యుడిని చూసి ఒక పండు అనుకొని తినబోతాడు. ఆయన అమితమైన శక్తిని చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. దాంతో బ్రహ్మ, ఇంద్ర, వాయుదేవుడు అందరూ కలిసి అపారమైన ఆశీర్వాదాలు ప్రసాదించారు. హనుమంతుడికి శక్తి అపరిమితమైంది. కానీ బుజ్జి హనుమంతుడు తన శక్తితో ఆటలు ఆడుతూ దేవతలకు, మునులకు చిన్న అసౌకర్యం కలిగించాడు. ఆహా! అప్పుడే మునులు, ఋషులు ఒక నిర్ణయం తీసుకున్నారు. హనుమంతుడు తన శక్తిని మర్చిపోవాలి, అవసరమైనప్పుడు మాత్రమే గుర్తు చేస్తారు. ఈ శాపం వల్ల హనుమంతుడు తన అసలైన శక్తిని మర్చిపోయాడు. సమయం వచ్చేసింది. రాముడి కోసం సముద్రం దాటి లంక చేరాల్సిన సమయం వచ్చింది. జాంబవంతుడు హనుమంతుడికి గుర్తు చేశాడు. నీకు అంత శక్తి ఉన్నది, మర్చిపోకు. ఆ మాట విన్నగానే హనుమంతుడి లోపల దాగి ఉన్న శక్తి అనేది మేలుకుంటుంది. సముద్రాన్ని దాటి రాముడి సేవలో ఒక పెద్ద చరిత్రనే సృష్టించాడు. మన జీవితంలో కూడా అలానే ఉంటుంది. మనమందరం లోపల శక్తివంతులమే, కానీ కొన్నిసార్లు మర్చిపోతాం. మన జీవితంలాగే భూమి మీద ప్రతి పుణ్య ప్రవాహం కూడా ఒక గొప్ప కారణంతో వచ్చింది. కానీ మీకు తెలుసా ఎందుకు గంగ భూమికి వచ్చింది? అసలు రహస్యం తెలుసుకోవాలని ఉందా? నా నెక్స్ట్ వీడియోలో ఆ అద్భుత కథని మీకోసం తీసుకురాబోతున్నాను. ఇలాంటి కథలను మిస్ కావద్దు. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఈ వీడియోని షేర్ చేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆసక్తికరమైన కథలు త్వరలో మీ ముందుకు రానున్నాయి. జై శ్రీరామ్.